వాతావరణం అయితే చల్లచల్లగా ఉంటే వేడి వేడిగా మైసూర్ బోండాలైతే చేశాననమాట. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. 3 నిమిషాల్లో చాలా ఈజీగా, టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలనో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు తప్పకుండా చూసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా? నేనైతే ఒక కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. అందులోకి ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు, అలాగే సోడా ఒక 1/4 స్పూన్ సోడా పొడి, దోసల సోడా అంటాం కదా, దాన్ని కూడా వేసేసి బాగా బీట్ చేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు మైదా పిండి కూడా వేసేసి బాగా బీట్ చేసుకోవాలి. చేత్తో బాగా కలబెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను. కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి టమాటో చట్నీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం అయ్యి నోటికి పుల్లగా కారంగా చాలా బాగుంటుందని నేను ట్రై చేశాను. చాలా బాగుంటుందన్నమాట. ఈ కాంబినేషన్, ఈ 2 కాంబినేషన్లో సూపర్గా ఉంటాయి. ఓసారి మీరు ట్రై చేయండి తప్పకుండా. తర్వాత స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసేసి చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఎర్రగడ్డ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, తెల్లగడ్డలు ఇవి కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు, టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత అదే బాండీలో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కూడా వేసేసేసుకొని వాటిని కూడా నేను ఫ్రై చేసుకున్నాను. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. వీటిని మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటన్నింటినీ నేను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని చల్లార్చుకుంటున్నాను అనమాట. చల్లార్చుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టేసేసుకోవాలి. మనము మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగా చేయకోకుండా కొంచెం కొత్తిమీర, తగినంత ఉప్పు వేసేసేసి కొంచెం బరకగా ఉండేటట్లే మనము దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వీటిల్ని మనము బోండాల్లాగా వేసేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వేసుకునే ముందర ఒకసారి మనము బాగా బీట్ చేసుకొని వేసుకుంటే ఫ్లఫీగా వస్తాయి, బొరుగుగా ఉంటాయి, పైన కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే తెలియని వాళ్ళకు, మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం వద్దండి. తప్పకుండా ట్రై చేయండి. 3 నిమిషాల్లో అయిపోతుందని అన్నాను కదా, 3 నిమిషాల్లో అయితే అయిపోదు, హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. అప్పటికప్పుడు మనం చేసుకోవాలనుకున్నప్పుడు టేస్టీగా సాయంత్రం పూట ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టచ్చు. అలాగే ఉదయం టిఫిన్లో కూడా ఈ విధంగా తయారు చేసి పెట్టచ్చు అనమాట. చాలా బాగుంటాయి. 3 నిమిషాల్లో అయితే అయిపోదండి, కనీసం హాఫ్ అన్ అవర్ అన్నా పడుతుంది. ఓకేనా? ఇది మాత్రం గుర్తించగలరు.